ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 844వ ఎపిసోడ్లోని విశిష్టత. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 844వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభు అమూల్యమగు తన ప్రేమధనమంతయు తనను ఆశ్రయించిన వారికి ప్రసాదించుచుండును. ప్రభువునకు కల విశ్వప్రేమయే దీనికి కారణం. ప్రభు హర్నాథునకు స్వార్థము అనుమాత్రం లేకుండాటకే అడిగిన వారికి అడిగినట్లుగా తన ప్రేమ ధనమును పంచిపెట్టుచుండును. స్వార్థము ప్రత్యేక వ్యక్తిత్వం. శ్రీ హర్నాథ ప్రేమ వీచికలను వ్యాప్తి చేయు ప్రేమ స్రవంతులు గల ప్రేమ కుంజముల నెలకొల్పుటయే మన ప్రేమ గమ్యము. వీటి ద్వారా శ్రీ హర్నాథుని ప్రేమవాహిని సర్వ ప్రపంచమును పవిత్ర ప్రజానీకమునకు ప్రేమ కలుగజేయును. శ్రీ హర్నాథుని నిజ సేవకులమై తోటి దీన పతిత జనావళిని ప్రభు ప్రేమధామమునకు కొనిపోవుటకు అమరజ్యోతిని వెలిగించి మార్గదర్శకులు అయ్యదము. ఇందులకు ప్రతి హర్నాథ భక్తుడు తమ తమ శక్త్యానుసారము శ్రీ హర్నాథ మహాప్రభువుని తత్వము, లీలలు, వారు రాసిన లేఖల విశిష్టతను ప్రపంచ ప్రజలకు అందజేయటం మన ప్రథమ కర్తవ్యం. దీని వలన వారికి ప్రభు సేవ ఫలము లభించును. ప్రపంచమంతను ప్రభువుని తత్వము ప్రచారం చేయుదుముగాక. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వము. ప్రతి గృహము కుసుమహరుల నిలయము ఈ మహత్తర కార్యక్రమమునకు తమ వంతు సహాయ సహకారములు అందించిన విద్యావేత్త, కాకినాడ వాస్తవులు అయిన భక్తురాలు శ్రీమతి చింతావాణి శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా 2/6/2025న వారికి శుభాకాంక్షలు. వారికి వారి భర్త అయిన శ్రీ చింతా కామేశ్వర శర్మ గారికి సకల శుభములు కలగచేయమని ఆ కుసుమహరులకు మా ప్రార్థన. శ్రీ కుసుమహర్నాథ్ మిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారైన శ్రీ జి వేణుగోపాల్ గారి పుట్టినరోజు సందర్భంగా 5/6/2025న వారికి శుభాకాంక్షలు. వారికి, వారి శ్రీమతి డాక్టర్ సావిత్రి గారికి, కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహరులకు మా ప్రార్థన. ఇంతటి మహత్తర కార్యక్రమమును ప్రపంచ ప్రజలకు తెలియచేయడంలో సహకరించిన దాతలు శ్రీ రాజా కుటుంబ సభ్యులకు సకల శుభములు కలగజేయమని శ్రీ కుసుమహర్నాథులకు మా ప్రార్థన. త్రోవ చూపరా హరా తొలగిపోకురా ఈ మధుర గీతంను ఆలపించుచున్నవారు శ్రీమతి లలిత గారు. త్రోవ చూపరా హరా తొలగిపోకురా, హరా దారి చూపరా. త్రోవ చూపరా హరా తొలగిపోకురా, హరా దారి చూపరా. నీవే దిక్కటం చూనమ్మి నీ దాసుడనైన నాకు, నీవే దిక్కటం చూనమ్మి నీ దాసుడనైన నాకు. త్రోవ చూపరా హరా తొలగిపోకురా, హరా దారి చూపరా. కన్ను విప్పి మరలని అఖండ ప్రకృతి వందములను క్రమముగబడుచుంటి నన్ను కాపాడవేదీనబంధు. కష్టమౌనో సుఖమౌనో
కాలమే గతిని గడుచునో కరము చేతబట్టి మెల్లగా ముందుగా నడుగులిడుచు త్రోవ చూపరాహరా తొలగిపోకురా హరా దారి చూపరా ఏ పుట్టువలోన వ్రతము లేమి చేసి పుట్టి తీను నా పుణ్యవంశంబునని నాయకత్వము లభించెను ఏ పదమున బెట్టెదవో ఏ పగిదిని త్రిప్పెదవో నీ పదాబ్జ పరాగముగా ప్రాపునో సంగినాకు త్రోవ చూపరాహరా తొలగిపోకురా హరా దారి చూపరా సుప్రభాతకాంతులతో శోభామయమయ్య జగము నీ ప్రశస్త చింతనమున నిర్మలమయ్యను మనము నా ప్రార్థన మాలకించి నా ప్రణామములు గ్రహించి హే ప్రభు కుసుమేశనాపై నీ ప్రేమరసము చిల్కి త్రోవ చూపరాహరా తొలగిపోకురా హరా దారి చూపరా నీవే దిక్కటంచునమ్మి నీ దాసుడనైన నాకు త్రోవ చూపరాహరా తొలగిపోకురా. పాగల్ హర్నాథ్ లేఖలోని విశిష్టత విశదీకరించుచున్న భక్తురాలు శ్రీమతి చింతావాణి శర్మ గారు. కుసుమార, ఈరోజు మనం పాగల్ హర్నాథ్ లేఖల్లోని కొన్ని కొటేషన్స్ గురించి వరుసగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బాబా రాసినటువంటి పాగల్ హర్నాథ్ లేఖలు భక్తుల్ని అలరింపచేసేటువంటి రామాయణాలు, భారతాలు, భాగవతాలు అని కూడా చెప్పవచ్చు. ఎలా అయితే మనకి పూర్వం గోపికలు కృష్ణుని యొక్క మురళి ద్వారా తరించారో, ఎలా అయితే నారద మహర్షి తన మహతి అనే వీణ ద్వారా విష్ణునామాన్ని గానం చేస్తూ తరించారో, అలాగే ఈ కలియుగంలో కుసుమహర భక్తులు అందరూ కూడా ఎటువంటి వివక్షత లేకుండా బాబా యొక్క పాగల్ హర్నాథ్ లేఖల వల్ల లాభాన్ని పొందుతారు, తరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ లేఖలు ఏమిటి? బాబా ప్రత్యేకంగా తన భక్తుల యొక్క ఆర్తిని తెలుసుకొని వారికి సమాధానం, సాంత్వన చెప్పడానికి రాసినటువంటి లేఖలు. ఎంతోమంది భక్తులు వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళ రోగాలు, వాళ్ళ ఈతి బాధలు అలా బాబాకి చెప్పుకున్నారు వారి లేఖల్లో. ఆ లేఖలకి సమాధానంగా బాబా ఈ పాగల్ హర్నాథ్ అని చెప్పేసి ఆ శీర్షికను పెట్టి మనకి 9 భాగాల్లో 5 వాల్యూమ్స్ భాగాలు 9గా బాబా ఈ లేఖల్ని అందించారు. మనకి నవవిధ భక్తులు 9, అలాగే పాగల్ హర్నాథ్ లేఖలు కూడా 9 భాగాలుగా అమరాయి. మరి ఇక్కడ బాబా రాసిన ఈ లేఖలు అప్పట్లో ఆ భక్తుల యొక్క ఇబ్బందిని, కష్టాన్ని తీరుస్తున్నాయి అంటే మరి ఇప్పుడు వాటిని చదవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని ఎవరికైనా అనుమానం రావచ్చు.
అయితే అవి సార్వకాలీనమైనవి అని చెప్పాలి, సార్వజనికమైనవి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి, ప్రతి కాలానికి ఉపయోగపడతాయి. ఈ భవిష్యత్తుని కానీ, భూతకాలం అని కానీ, వర్తమానం అని కానీ వాటికి లేదు, వాటికి ఏమీ అడ్డు లేదు, హద్దు లేదు. అలాగే మొత్తం అందరికీ ఉపయోగపడతాయి. ఒక లేఖ తీసి మనం చదివినట్లయితే, మనం ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం ఒక లేఖ తీసి చదివినట్లయితే ఆ లేఖలో ఉన్నటువంటి భాగాలు, ఆ లేఖలో వివరించినటువంటి బాబా రాసినటువంటి విషయాలు తప్పకుండా మన యొక్క ఇబ్బందులకి సమాధానం, అంటే బాబా లేఖలు మనకి ప్రశ్నలకి సమాధానాలు అని మనం ఖచ్చితంగా డంకా మీద దెబ్బ కొట్టి చెప్పినట్టుగా చెప్పచ్చు. ఇందులో ఏమీ సందేహం లేదు. అది చదవడం వల్ల ఎంతోమంది సాంత్వన పొందారు. నీకు ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది నీకు తీరుతుందని ఏ లేఖైనా సరే మనం తీసి కళ్ళు మూసుకునే తీసి ఆ లేఖను మనం చదివినట్లయితే అందులో ఖచ్చితంగా మన యొక్క ఆర్తి, మన యొక్క సమస్యకి సమాధానం దొరికి తీరుతుంది. అయితే పాగల హరినాథ్ 1వ భాగంలో బాబా 2వ లేఖలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నారు. నామం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆయన చెప్తున్నారు కదా, జతిన్ అనేటువంటి భక్తుడికి, నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నావు నాకు తెలుసు, అయితే నువ్వు తొందరలోనే ఆనందాన్ని పొందుతావు. నువ్వేం చేయాలి? నిరంతరం భగవన్నామాన్ని స్మరించు, కృష్ణనామాన్ని స్మరించు, ఆనంద డోలికల్లో మునిగి తేలుతావు. కృష్ణుని కన్నా కృష్ణనామమే గొప్పది. ఎందుకంటే నామి కంట నామము చాలా విలువైంది. నామం కనుక పట్టుకున్నట్లయితే నామి మనకి లభిస్తాడు. ఎంత దూరంలో ఉన్నవాడైనా ఒక్కసారి ఎలుగెత్తి మనం కృష్ణ కుసుమహరా అంటే ఆయన ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ ఓయ్ అని మన కోసం వచ్చేస్తాడు. మనకి తెలుసు, ఎవరైనా ఒక వ్యక్తి మనకి తెలుస్తున్న పేరు, ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తి మనకంటే ముందుగా వెళ్ళిపోతూ ఉంటే మనం అతన్ని పిలవాలంటే అతను రూపవర్ణన చేయం కదా, వెంటనే మనం ఎలుగెత్తి అతని నామాన్ని పిలుస్తాం, అతని పేరు పెట్టి పిలుస్తాం. అతను ఎవరైతే ఆ పేరు పెట్టి రామారావు అయితే రామారావు అని చెప్పి పిలుస్తాం, వెంటనే అతను వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక సామాన్యమైన మానవుడే తన పేరు పెట్టి పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే భగవంతుడు కుసుమహరా కృష్ణ అని అంటే మనం వెనక్కి తిరిగి తప్పకుండా చూస్తాడు. అంటే నామం నిరంతరం చేయాలి. ఎలా చేయాలి? తైలధారగా చేయాలి. ఈ నామం ఎలా చేయాలి, ఏమిటి నామంలో వైశిష్ట్యం ఏమిటి, నామం చేయడం వల్ల మనం ఏ విధంగా తరిస్తాము, మన ఆనంద డోలికల్లో మునిగిపోతాము అనే విషయాన్ని మళ్ళీ మరొక భాగంలో మనం చూద్దాం. కుసుమహర. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భక్తులు చేయుచున్న సంకీర్తన.
శ్రీ కుసుమహర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేచున్న భక్తురాలు శ్రీమతి మాతృశ్రీ గారు. కుసుమహర, మన కుసుమహరనాథుని దివ్యలీలను చెప్పుకుంటున్నాం కదా. అందులో ఒక అద్భుతమైన లీలను చెప్పుకుందాము. కలకత్తాలో ఒక కర్మాగారము, అది లోహాలను కరిగించేటటువంటి కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద ఉద్యోగి. ఆయన తన ఆధ్యాత్మిక తృష్ణ వల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేసి సన్యాసాన్ని స్వీకరించారన్నమాట. అయితే స్వీకరించిన తర్వాత వేదాంతాన్ని ప్రచారం చేయడానికి అమెరికా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మన హరప్రభుని కీర్తి ప్రతిష్టల్ని, మన హరప్రభుని దివ్యత్వాన్ని విని ఆయన్ని కలుసుకోవడానికి జ్యోతిష్ చంద్రరాయ చౌదరి బంగ్లాలో మన హరప్రభు బస చేసి ఉన్నారని తెలుసుకొని మన హరనాథుని కలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారన్నమాట. తర్వాత మన హరప్రభు మనని పరీక్షించడానికంటే ఆయన నిజంగా ఆయన దైవత్వాన్ని పరీక్షించడం కోసము ఆయన గదిలో ఒక కొవ్వొత్తు ముందు కూర్చుని తన చేతిని ఆ కొవ్వొత్తులో పెడితే కనుక అది కాలకుండా ఉంటే ఆయన నిజంగా దేవుడు అని నమ్మవచ్చు అని అనుకుని తన చేతిని ఆ కొవ్వొత్తులో పెట్టి చూశారన్నమాట. అయితే తన చేయి కాలలేదు కదా, సరికదా, అది చల్లగా తగిలిందన్నమాట. ఇంకో విషయం కూడా అనుకున్నారు ఆయన. అదేంటంటే హరుడు కాళీ రూపంలో తనకి కనిపించాలని అనుకున్నారన్నమాట. అలాగే మన హరుడు కాళీ రూపంలో దర్శనం ఇచ్చారనమాట. అప్పుడు ధ్యాన సమయంలో కాళీ రూపంలో దర్శనం ఇచ్చారనమాట. కానీ ఆ కాళీ రూపాన్ని ఆ భయంకరమైన భయంగా అనిపించి తట్టుకోలేకపోయారనమాట. అప్పుడు పెద్ద కేకలు వేసి తర్వాత మర్నాడు ఉదయమే హరిని దర్శించడానికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశారన్నమాట. అప్పుడు హరుడు ఆయన్ని చూసి, నీకు ఇప్పుడు సంతోషం కలిగిందా, తృప్తి కలిగిందా అని ఎంతో ప్రేమతో అడిగారన్నమాట. అప్పుడు ఆయన హరప్రభుని దివ్యత్వం గురించి పూర్తిగా ఆయనకి విశ్వాసం కలిగింది. తర్వాత అప్పటి నుండి అతనికి హరనాథుని దివ్యత్వంలో పూర్తిగా విశ్వాసం కలిగిందన్నమాట. అతడు హరినితో ఇతర ప్రదేశాలందు కూడా కలిసి చాలాసార్లు ఉండడం నందవరపురం ధర్మారావు గారు చాలాసార్లు దర్శించి తరించారు. ఇది మన హరప్రభుని అద్భుతమైనటువంటి లీల. కుసుమహర. మధుర గీతం ఆలపించుచున్నవారు శ్రీమతి ఆర్ఎస్ లక్ష్మి గారు. హరనాథు ప్రేమ రసమయ బృందావనిలోనా, హరనాథు ప్రేమ రసమయ బృందావనిలోనా, ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము, ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము, హరనాథు ప్రేమ రసమయ బృందావనిలోనా, ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము, సంయోగ వియోగాత్మక ప్రభుచర్య మధురము, అనురాగ రూప మృదు మురళీ రవము మధురము, ఆహా త్యాగ సముద్భూత కష్ట తతులు మధురము,
ప్రేమ మధురము నిర్వ్యాజ సర్వజన సౌభ్రాత్రము మధురము ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాదు ప్రేమ రసమయ బృందావనిలోనా ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాథ ప్రశంసాత్మక వచనము మధురము హరనాథ తత్వబోధక గానము మధురము హరనాథ ప్రభు సమర్పిత జీవనము మధురము ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము హరనాదు ప్రేమ రసమయ బృందావనిలోనా ఆహా మధురము అతి మధురము అతి మధురమఖిలము శ్రీ కుసుమహన్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్న చిన్నారి చిరంజీవి హితీష. డాక్టర్ యూసీ కంబోల్జాకు పాగల్ హర్నాథ్ రాసిన లేఖలు గుజరాత్లో అనువదించబడ్డాయి. ఆ లీలా మనోహరి రాసిన లేఖలు మరియు జరిపిన లీలలు విని చాలా ఆశ్చర్యపోయాడు. తన భార్యకి ఒకసారి హర్నాథుడి ఫోటో ఇచ్చి పూజ చేయమని చెప్పాడు. అప్పుడు కంబోల్జుడు మెడికల్ కాలేజ్లో మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అప్పుడు తన భార్య తన స్వగ్రామంలో తన తల్లిదండ్రులతో ఉన్నది. అప్పుడు కలరా వ్యాధి అంతా వ్యాపించి అందరూ చాలా బాధపడ్డారు. అలాగే కంబోల్జా భార్య కూడా ఆ వ్యాధి వచ్చినది. అప్పుడు కంబోల్జుడు తన కాలేజ్ నుండి ఇంటికి వచ్చి కుసుమహన్నాథులు జపం చేయమని, తర్వాత అది అంతా తగ్గిపోతుందని చెప్పాడు. అలాగే భర్త చెప్పినట్టు భార్య కూడా చేసింది. అప్పుడు ఒక గత రాత్రి కుసుమహన్నాథుడు కల్లోకి వచ్చి తన నుదుటి పైన విభూది అలాగే తన ఒళ్ళంతా విభూది రాశాడని, అప్పటి నుండి నాకు చాలా వరకు జబ్బు తగ్గింది అని చెప్పింది. అప్పుడు కంబోల్జుడు తన భార్య ముఖం చూడగా ఇంకా తన ఒళ్ళంతా చూడగా విభూది రాసి ఉన్నది. అప్పుడు అర్థమైంది కుసుమహన్నాథుడి లీలలు తన పైన చాలా ఉన్నాయని, అలాగే తన కృప ఇంకా తన నమ్మకం ఇంకా తన దయ చాలా ఉందని, దానివల్లే తన కంబోల్జుడు తన భార్య కాపాడబడ్డాడని ఇది లీల చెప్పుతున్నది. పాత వీరంపాలెంలోని శ్రీ కుసుమహరనాథ ఆశ్రమం నిర్మాణము గావించిన భక్తుడు శ్రీ కోర్ల ఫణికుమార్ గారి తల్లిగారైన శ్రీమతి కోర్ల సత్యవతి గారు ఆశ్రమ నిర్మాణంలోనూ భక్తులను ప్రేమతో ఆదరించుటలోనూ సహాయం చేసిన 85 సంవత్సరములు గల భక్తురాలు 24/5/2025న తాను నిరంతరం సేవించుచున్న శ్రీ కుసుమహరనాథుల సన్నిధికి చేరుకున్నారని తెలియచేయుటకు చింతించుచున్నాము. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యమును ప్రసాదించమని శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన.